ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం దావీదుకి ప్రభువుకి మధ్య ఉన్న ప్రభువుకి మధ్య ఉన్న ఒక స్పెసిఫిక్ బాండ్. హీ కెన్ లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్ వెరీ పర్టికులర్లీ, వెరీ క్లియర్లీ. తన జీవితంలో దేవుని యొక్క నడిపింపును, తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని చాలా స్పష్టంగా స్పెసిఫిక్గా వినగలిగిన వ్యక్తి దావీద్ గారు అనేది, వినగలిగేటువంటి బంధాన్ని ప్రభుతో కలిగి ఉన్నాడు అనేది మనకి ఈ 2వ అధ్యాయంలో మనకు అర్థమవుతా ఉండిద్ది. సో సౌలు గారు యోనాతాను ఇద్దరు మరణించినప్పుడు ఇమీడియట్గా ఒక విపరీతమైన లాస్, స్త్రీల కంటే ఎక్కువగా తనకి ప్రేమను చూపిన తన ప్రాణ స్నేహితుడు మరణించిన పరిస్థితి, ఒక హ్యూజ్ లాస్ అనేది, ఒక చాలా ఎక్కువగా కోల్పోయిన స్థితి తన హృదయంలో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. సైతాన్ గాడు లేదా సైతాన్ మనల్ని చేసే విషయం ఏంటంటే, ఏం చేస్తే మన ప్రేయర్ లైఫ్ డిస్టర్బ్ అయ్యేదో అది మన లైఫ్లోనికి తీసుకుని పెడతాడు. కొంచెం ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు ఏ సమస్య వస్తే, ఏ ఇబ్బంది వస్తే నీ ప్రేయర్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయ్యిద్దో వాడికి బాగా తెలుసు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తే దే కాన్ ప్రే, కొంతమందికి ఇంకేదో వస్తే దే కాన్ ప్రే. సో మీకు స్పెసిఫిక్గా మీ లైఫ్లో దేన్ని తీసుకుని వచ్చి పడేస్తే మీరు ప్రార్థన చేయరు, దేన్ని తీసుకుని వచ్చి పడేస్తే దాన్ని బట్టి కృంగిపోతూ నలిగిపోతూ ప్రార్థనా జీవితాన్ని కోల్పోతారో వాడికి బాగా తెలుసు. సో వాటిని తీసుకొచ్చి పెడతాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, తన జీవితంలో చాలా ముఖ్యమైన వారిని కోల్పోయినా కానీ మరలా దేవుని పాదాల దగ్గర కూర్చుని విచారణ చేస్తున్న దావీదు గారిని మనం చూడొచ్చు. అడుగుతూ ఉన్నారు, యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా ఓకే గో హెడ్ అని దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. సరే సరే పట్టణానికి వెళ్ళమంటున్నావు, ఏ స్థలానికి నేను వెళ్ళాలి అని దావీదు గారు మళ్ళా అడిగితే హెబ్రోనుకు నువ్వు పో అని దేవుడు చాలా పర్టికులర్గా హెబ్రోను యూదాకి వెళ్ళమంటా అంటే వెళ్ళొచ్చు. ఎంత స్పష్టంగా, ఎంత ఆడిబుల్గా దేవుడు దావీదు గారిని నడిపిస్తూ ఉన్నారు. సేమ్ గాడ్ దట్ వీఆర్ వర్షిపింగ్, సేమ్ గాడ్ దట్ వీఆర్ హ్యావింగ్. మన పితరుల దేవుణ్ణి మన దేవుడిగా కలిగి ఉన్నాం. ఆయన చాలా స్పెసిఫిక్గా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు ప్రతిదీ కూడా. అందుకే కీర్తనలు 32:8 ఉంది కదా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గంను నేను నీకు బోధించదనని ఆయన చెప్తూ వచ్చారు. సో ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, ఎటు అడుగు వేయాలో, ఎటు వెళ్ళాలో, అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటే గనక మనం ఆరాధన చేసే దేవుడు హీఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన పాదాల దగ్గర కూర్చోండి, ఆయన పాదాల దగ్గర బోధ దొరుకుతుంది. ఆ విషయాన్ని మరియ కనిపెట్టింది. అందుకని ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదని బైబిల్లో మరియ కోసం రాయబడి ఉంది. ఆయన పాదాల దగ్గర కూర్చోండి. అంటిల్ అన్లెస్ గాడ్ ఆన్సర్స్ యూ. మనం ఆరాధన చేసే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. వినడం మాత్రమే కాదు, తిరిగి ఆయన జవాబిస్తాడు. స్పెసిఫిక్గా కొన్ని విషయాలు, మీరు పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం, మీరు ప్రతి పరిస్థితుల్లో ఆయన స్తుతించడం దేవుని చిత్తం. కొన్ని విషయాలు ఆయన రాస్తూ వచ్చారు, కానీ ఇన్ పర్సన్ వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, ఒక బిలీవర్నా, ఒక సేవకుడినా, ఏం చదవాలి, బైబిల్ కాలేజా లేదా ఇంకేదన్నా కోర్సు, సెక్యులర్ స్టడీస్ తీసుకోవాలా, ఏది కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నప్పుడు గో అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధే మనకి పరిష్కారం. ఒకవేళ ఆయన దావీదుతో మాట్లాడితే ఇఫ్ హీఈస్ ద గాడ్ ఆఫ్ డేవిడ్ దెన్ హీఈస్ గాడ్ ఆఫ్ అస్ టూ. ఆయన మన దేవుడు కూడా.
ఒకవేళ ఆయన దావీదు గారిని చాలా స్పెసిఫిక్గా తన స్వరం ఇచ్చి ఆయన నడిపిస్తే మనల్ని కూడా చాలా స్పెసిఫిక్గా పర్టికులర్గా ఆయన మాట్లాడి మనల్ని నడిపిస్తాడు. సో ప్రభా, నా సొంత ఆలోచన ఏమీ లేదు, నా సొంత ఉద్దేశం ఏమీ లేదు, నువ్వు ఎటెళ్ళమంటే అటు వెళ్తానని. అందుకని మనం చూస్తే ఆయన మాట 7 మార్లు కరిగి దాన్ని ఊదిన మట్టి మోసంత విలువైందని చెప్పని. సో హిస్ వర్డ్ ఇస్ వెరీ ప్యూర్. ఆయన మాట్లాడితే ఆయన స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావం గలది కనుక ఆయన మాట్లాడితే మనం మన జీవితంలో ఎలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్ గుండా మనం వెళ్ళవలసి వచ్చినా కూడా మనం వెళ్ళగలుగుతాం, ఎందుకంటే ఆయన మాట్లాడాడు కాబట్టి. సో దావీదుతో మాట్లాడిన దేవుడు నిశ్చయంగా వాక్యం వింటున్న మనతో కూడా స్పెసిఫిక్గా మాట్లాడి తన మార్గంలో మనకి తెలియచేయను కాక, ఆయన తన ఆలోచన చొప్పున తన చిత్తము చొప్పున మన అడుగులను వేయించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక ఈ వాక్యం వింటున్న వారితో నాయనా, ఈ వాక్యం వింటున్న వారిని మీ సన్నిధిలో ఎత్తుపడతా ఉన్నాం. యు ఆర్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ప్రభా. మీ చిత్తమే చేయాలని తపనతో మేము మీ పాదాలను పట్టుకున్నప్పుడు యూ విల్ నాట్ లెట్ అస్ గో. మీ చిత్తాన్ని దాటి మమ్మల్ని ఏది చేయనివ్వవు. దయచేసి ఆశపడుతున్న వారి ప్రాణాలకు నీ మాటతో తృప్తిని దయచేయమని వేడుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.